ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అనేటువంటిది ఒక ప్రజాస్వామ్య సాంప్రదాయంగా పరిగణించాలి. కానీ తూలనాడి మాట్లాడడం, ద్వేషించి మాట్లాడడం, శత్రుభావన పెంచడం, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం, అదే సంస్కృతిని కింది దాకా అలవాటు చేయడం, చివరికి దాన్ని ఎవరన్నా న్యాయబద్ధంగా ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఎంత అధోగతికి పోతున్నారో సమాజం గమనిస్తలేదనుకుంటున్నారా? ప్రతిదానికి కూడా సందర్భం వచ్చినప్పుడు వడ్డీతో సహా తిరుగుబాటు చెల్లించాల్సి ఉంటుంది, తిరిగి చెల్లించాల్సిన సందర్భం వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రవర్తించాల్సి ఉంటుంది. సరే అన్ని జిల్లాలు పోయినట్లు నేను వనపర్తి జిల్లా కూడా పోయినారు సీఎం గారు, సంతోషం. ఆ జిల్లాకు ఆ ప్రజలకు కొత్తగా ఏదన్నా వనగూరేటువంటి పనులు జరిగితే స్వాగతిస్తాం అభివృద్ధిని. కొత్తగా ఇచ్చింది ఏముంది? స్ట్రేట్గా అడుగుతున్నాం. 1000 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వచ్చి శ్రీకారం చుట్టినా డబ్బా వాయించుకుంటున్నారు. సునాలు ఎగిరిపోతాయి, ఒకటి కనిపిస్తుంది తర్వాత. చేసి చూపించినాడు కదా కథ తెలిసేది. ఇంకోటి సిగ్గుపడే అంశం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వాలు కొనసాగింపు ప్రజాస్వామ్యంలో. ఇలా ఒక మంత్రిగానో, ఒక ఎమ్మెల్యేగానో, ఒక ముఖ్యమంత్రిగానో ఏదైనా కార్యక్రమానికి శ్రీకారం చుడితే అది నడుస్తుంటుంది. వాళ్ళ కాలపరిమితి అయిపోతే వచ్చినటువంటి వాళ్ళు దాన్ని కొనసాగిస్తారు. ఇది సాంప్రదాయం. ఏ కేసీఆర్ గారు అయితే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి, కొత్త జిల్లాలైనందుకు కొత్త కలెక్టరేట్లు వచ్చి, కలెక్టరేట్లు అయిన తర్వాత విద్యాసంస్థలు వచ్చి అనేక పనులు వచ్చినాయో అవన్నీ కేసీఆర్ ఆనవాళ్లే కదా. ఇక తమరు నేను కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాను పోయి కేసీఆర్ ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలోకి పోయి, కేసీఆర్ ఏర్పాటు చేసినటువంటి విద్యాసంస్థలకు పోయి, ఏవైతే ఫౌండేషన్లు అయినాయో, ఏవైతే పనులు అయినాయో వాటికాడ పోయి మళ్ళీ శంకుస్థాపన చేయడం ఏందండి బాబు? ఇది ముఖ్యమంత్రి పదవికి కళంకం కదా, అవమానం కదా. మీ సీఎంఓ అధికారులు ఏం పనిచేస్తున్నారు? మీరు అంటే చూసుకునే టైం లేదేమో మీకు. మీ సీఎంఓ అధికారులు ఏం పనిచేస్తారు? జిల్లా యంత్రాంగం ఏం పనిచేస్తుంది? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం పనిచేస్తుంది? సాక్షాత్తు గత ముఖ్యమంత్రి కొత్త జిల్లాలు ఏర్పాటైనగా ఇచ్చినటువంటి దాంట్లో వచ్చిన కొత్త మెడికల్ కాలేజ్ వనపర్తి మెడికల్ కాలేజ్. మొదలు ఇచ్చినటువంటి 5-6 కాలేజీలలో వనపర్తి ఒకటి మొదటి దశలో వచ్చిన కాలేజ్. అది ఇప్పుడు 3వ సంవత్సరం నడుస్తుంది, 3rd ఇయర్. ఆల్రెడీ కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్కి, నర్సింగ్ కాలేజ్కి, హాస్పిటల్కి ఫౌండేషన్ వేసినారు. ఫౌండేషన్ వేయడమే కాదు, విచిత్రం ఏంటంటే ఇక ఇది ఎట్లా చెప్పాలని అర్థమవుతలేదు. అన్నీ ఒక్కొక్కటి అన్నీ చూపిస్తాం మీడియా మిత్రులకు. కనీసం ఇప్పటి నుంచన్నా వాళ్ళు సరి చేసుకుంటారేమని సిగ్గనిపించాలి కదా. డేట్ల వారీగా వేసినటువంటివి శిలాఫలకాలు ఉన్నాయండి, జీవోలు ఉన్నాయి. ఇది మెడికల్ కాలేజ్కి వేసినటువంటిది. ఇవన్నీ మీకు ఇస్తాయి ఇప్పుడు మీడియా మిత్రులకు. ఇంకోటి విచిత్రం ఏంటంటే, ఏవి ఎక్కడైతే వేయాలనో మెడికల్ కాలేజు, ఆసుపత్రికి సంబంధించిన శిలాఫలకం వేయాల్సిన చోట వేయలేదు. ఎందుకంటే ఆడ కళ్ళెదుట కనిపిస్తుంది బిల్డింగు, నిర్మాణమైన బిల్డింగ్ కనిపిస్తుంది కాబట్టి ఆడ శిలాఫలకం వెనుక ముఖం చెల్లలే. ఈ అధికారులు అట్లా చేసిండ్రు. ఏడేసిన తీసుకుపోయి అన్నీ కలిపి జూనియర్ కాలేజ్ మైదానంలో తీసుకొని పోయి పెట్టినారు. ఇది నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజ్. ఇది అదేవిధంగా జిల్లా ఆసుపత్రి. ఈ అద్భుతమైనటువంటి బిల్డింగ్స్ నిర్మాణం యొక్క వివిధ దశలలో ఉన్నాయి. బిల్డింగ్లు కనిపిస్తున్నాయి మీకు? దీనికి ఇప్పుడు ఫౌండేషన్ ఏందండి నాకు అర్థం కాదు. దీనికి 510 కోట్లు కేసీఆర్ ప్రభుత్వంలో జీవో ఇష్యూ చేసింది. వెనుగడికి ఎవడు అన్నాడట, ఎన్ని లెంకల గడాలు కడతావు తెలంగాణలో భాష, ఎన్ని లెంకలు అంటే ఎన్ని జతల ఎడ్లు అని. అప్పట్లో వ్యవసాయం ఎడ్లతో చేసేది కాబట్టి. అంటే ఒక రైతు యొక్క స్థితిని అంచనా వేయడానికి, లేదా రైతుకు ఎంత వ్యవసాయం ఉందో అంచనా వేయడానికి ఎన్ని లెంకల వ్యవసాయం అనేది. మా అంజయ్య పటేల్ ఉంటే వెనుకడికి 10-15 లెంకల వ్యవసాయం ఉండేది, ఉదాహరణకి చెప్తున్నా. మాకు 6-7 లెంకల వ్యవసాయం ఉండేది. అట్లా బడాయిలు పడేటువంటి వాని ముందలో ఒక రైతు అన్నాడు, నీవు ఎన్ని లెక్కల సేద్యం నీది అని పక్క ఊరు ఆయన అడిగితే 101 అన్నాడట. అబ్బా 101 నీకు అంటే మా దొరై 101 అన్నట మెల్లగా. మళ్ళా ఏసింది కేసీఆర్ అయితేనంటే మాది 510 కోట్లని ఎట్లా చెప్పుకుంటారండి నాకు అర్థం. సరే, ఆ జూనియర్ కాలేజ్ కూడా కేసీఆర్ ఫౌండేషన్ వేసిండు, కాకపోతే మేము 3 కోట్లకి వేసినాం,
మీరు ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఇచ్చి సంతోషం, వి వెల్కమ్ ఇట్. ఓ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం ఇచ్చిండ్రు, సంతోషం. రూరల్ రోడ్స్ అన్నారు, ఇచ్చిండ్రు, సంతోషం. ఇవన్నీ కలిపితే 200 కోట్లు అవుతాయి. ఓ 10-20 కోట్లు అటు ఇటు, 200 కోట్లు. సంఖ్య ఎంత అనేది ముఖ్యం కాదు. నువ్వు చిత్తశుద్ధిగా ఆ ప్రాంతం కోసం లేదా ఏ ప్రాంతం కోసమైనా 1 కోటి ఇచ్చినా, 10 కోట్లు ఇచ్చినా, 100 కోట్లు ఇచ్చినా, ఇచ్చిన మనస్సును మేము అభినందిస్తాం, స్వాగతిస్తాం. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలకు సంబంధించినటువంటి పనులను వాటి మీద పోయి జీవో లేదు, వాటి మీద పోయి మళ్ళీ కొత్త జీవోలు ఇచ్చి మళ్ళీ కొత్తగా శంకుస్థాపనలు చేయడం, ఇది ఎక్కడి దుస్సంప్రదాయము? నీచం అనిపిస్తుంది కదా. నేను ఇవాళ ఫోటోలు నేను తెచ్చినా అంటే సరే, అధికారులు ఎప్పుడు అధికారులుగానే ఉంటారు కదా. ఇవాళ కలెక్టర్ ఉన్నట్లు అంతకుముందు కూడా కలెక్టర్ ఉన్నాడు కదా. ఇవాళ సీఎంఓ ఉన్నట్లు అంతకుముందు కూడా సీఎంఓ ఉన్నది కదా. జిల్లా కలెక్టరు సీఎంఓలు ట్వీట్స్ చేసినారు ఆ రోజు పనులు జరిగినటువంటివి. వాటికి ఎలా మీరు శంకుస్థాపనలే? ఒకటి కాదు, అన్ని శంకుస్థాపనలు నేను చెప్పేది. ఇందాక జరిగినాయని చెప్పేటువంటి పనులు తప్ప మిగతా అన్నీ. ఇది ఐటీ టవరు 22 కోట్లతో ఫైనాన్షియల్ అప్రూవల్తోనే నేను తీసుకొచ్చి కేటీఆర్ను తీసుకొని పోయి శంకుస్థాపన చేసినాం. ఐటీ టవర్ పనులు స్టార్ట్ చేయాల్సిన టైంలో ఆ ఐటీ టవర్కు మేము వేసిన ఈ శిలాఫలకాన్ని బగలగొట్టేసి కొత్తగా మళ్ళీ ఇది క్యాన్సిల్ చేసి పనిని కొత్తగా జీవో తెచ్చి మళ్ళీ ముఖ్యమంత్రితోనే నేను శంకుస్థాపన చేయించాను. నేను అందుకే అంటున్నా, మీ ముఖ్యమంత్రి కార్యాలయం పనిచేస్తుందా? అసలు ముఖ్యమంత్రి పదవికి కళంకం, కళంకం కాదు, అవమానం ఇది. మీ ఇంటెలిజెన్స్ ఏం పనిచేస్తుంది? నేనేం బూతులు మాట్లాడతలేను, లేకుంటే నిందలేస్తలేను. మీరు చేసే పనిలో ఉండేటువంటి డొల్లతనాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నా. ఈ బైపాస్ రోడ్ అని ఉంటుంది, వనపర్తి నుంచి ఓ 9 కిలోమీటర్లు 3 నియోజకవర్గాలు కలిపేది 70 కోట్లతో మంజూరై టెండర్ అయి పని స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ పని ఆపించి పడేస్తారు. వనపర్తి నుంచి పెబ్బేరు పోయేటువంటి రోడ్లో 9 కిలోమీటర్లు నేను ఆల్రెడీ 10 మీటర్స్ విడ్త్ రోడ్ చేపించేసిన, కంప్లీట్ చేసిన. ఎన్నికలు వచ్చేటప్పటికి ఇంకో 9 కిలోమీటర్లు ఉంది, అది పక్కకు పెట్టేసాను. వందల కోట్ల రూపాయలు జీవోలు తెచ్చినాయి, పనులు ప్రారంభమైనవి, అన్నీ ఆపేసారు. ఎస్డిఎఫ్ అని స్పెషల్ డెవలప్మెంట్ వర్క్స్ కింద ప్రతి నియోజకవర్గానికి అప్పుడు సీఎం ఇచ్చినారు. 123 కోట్ల ఎస్డిఎఫ్ పనులను మొత్తం క్యాన్సిల్ చేసి పడేసినారు. జీవోలు ఉన్నాయి, డేట్లు ఉన్నాయి, శాంక్షన్లు ఉన్నాయి. మొత్తం నేను చెప్తున్నటువంటి ఈ విషయాల మీద మీరు సమీక్ష చేసుకోవాలి. సరే, కొంతమందికి కొత్తగా గెలిచి వచ్చినటువంటి వాళ్లకు ఉబలాట ఉండొచ్చు, మేము చేసిన చూపించుకోనికి. కానీ మంత్రుల స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో మీరు ఏం పనిచేస్తారు? మీరు చెక్ చేసుకోవాలి కదా. అది ప్రభుత్వం యొక్క లేదా ప్రభుత్వాల యొక్క మంత్రిత్వ శాఖల యొక్క పరువు, గౌరవం, మర్యాద ఉంటాయా ఇట్లా చేస్తే? ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి ఇంగితం ఉండొద్దా? ముఖ్యమంత్రి గారు సరే వనపర్తి లేదా వాళ్ళ అన్న కానిస్టేబుల్గా పనిచేసిండు, అప్పట్లో అన్న దగ్గర నుండి చదువుకున్నారు. ఎవరైనా ఒక స్థాయి నుంచి ఎదిగి వస్తే దాన్ని మనం అభినందించాల్సిందే. ఆనాటి వాళ్ళ స్థాయిని నేనేం చిన్నబుచ్చను, గౌరవిస్తా. నాకు ఆ సంస్కారం ఉంది. సరే, ఎక్కడో ఇంట్లో రూమ్లో ఉన్నారు, మా ఇంటి వెనుకలే అయితే దగ్గర ఓ 200-300 గజాలు. అక్కడికి వచ్చిన సందర్భంగా ఆయన చదువుకున్న టైంలో ఉండేటువంటి క్లాస్మేట్స్ వాళ్ళు వీళ్ళు ఎవరైనా తమ స్నేహితుడు ఏదైనా అయిందంటే తమకంటే ఒక ఉన్నత స్థానంలో ఉన్నాడని ఎవరనుకున్నా కూడా సమాజంలో వాళ్ళందరి చుట్టూ చేరుతారు, అభినందిస్తారు. ఇదంతా సర్వసాధారణం, సంతోషం. ఆ టైంలో ఆయన చాలా మాట్లాడిండు. నాకు వనపర్తి స్ఫూర్తినిచ్చింది, ఇక్కడ ఉండేటువంటి రాజకీయాలు నాకు చాలా విలువలు నేర్పినాయి, లేకుంటే తెలివితేటలు నేర్పినాయి, లేకుంటే నేను విద్యార్థి సంఘంలో ఉండి ఆ తర్వాత రాజకీయాలకు పోవడానికి దోహదపడింది, అది ఇదే చాలా పొడుగు మాట్లాడి. మంచి సంతోషం. నువ్వు ఏ వనపర్తి గురించి అయితే మాట్లాడుతున్నావో, వనపర్తికి తలమానికమైనటువంటిది వనపర్తి రాజప్రసాదం పాలిటెక్నిక్ బిల్డింగ్ సంస్థానాధీశుల భవనాన్ని ఆనాటి చివరి సంస్థానాధీశులు అయినటువంటి రాజా రామేశ్వరరావు గారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారిని తీసుకొని వచ్చి ఆ భవనాన్ని దానం చేసి, దేనికి? ప్రైవేట్ విద్యాసంస్థకు, ప్రభుత్వానికి అప్పుడే ఇయ్యలే, ఒక ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఓపెన్ చేసి అందులో పాలిటెక్నిక్ పెట్టి దానికి ఇచ్చేసినారు. ఆ తర్వాత అది గవర్నమెంట్ పాలిటెక్నిక్ అయింది. అది 120-130 సంవత్సరాలు దాటిపోయింది ఆ భవనం కట్టి.
ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో, ఆనాటి నిజాం సంస్థానంలో, హైదరాబాద్ నిజాం సంస్థానం మొత్తం, ఎందుకంటే కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలు కూడా ఉండే కాబట్టి అప్పట్లో నిజాం దగ్గర, నిజాం ఏలుతున్నటువంటి మొత్తం రాజ్యంలో రెండవ అతిపెద్ద సంస్థానం వనపర్తి సంస్థానం. ఈ చరిత్ర అంత ప్రాముఖ్యత కలిగినటువంటి సంస్థానం అది. అందుకే ఆ సంస్థానం నుంచి వచ్చినటువంటి రాజా రామేశ్వరరావుని నెహ్రూ గారు చేరదీసి ఆయనకు 5 సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చినారు. ఆయన ఎంపీ ఆయన. సరే, ఆయన ఎంత పని చేసిండు ఎంత చేయలేదు అది వేరే సబ్జెక్ట్, నేను దాంట్లోకి పోను ఇప్పుడు. జనరల్గా వనపర్తి అనగానే ఒక పాలిటెక్నిక్ ఉండే, మొట్టమొదటి పాలిటెక్నిక్ అది రాష్ట్రంలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడేమో కాకినాడలో ఉండేటువంటి ఉమెన్ పాలిటెక్నిక్ మొత్తం తెలుగు రాష్ట్రాలలో నంబర్ 1 పాలిటెక్నిక్, అది ఫస్ట్ పాలిటెక్నిక్. ఉమెన్ పాలిటెక్నిక్ వాజ్ ద ఫస్ట్ పాలిటెక్నిక్. వనపర్తి పాలిటెక్నిక్ కో ఎడ్యుకేషన్ ఉన్నటువంటి పాలిటెక్నిక్, ఆ తర్వాత ఏర్పడినటువంటి ఈ పాలిటెక్నిక్, అది కొన్నేళ్ల తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ అయింది. సో అక్కడ అది ఆ పాలిటెక్నిక్లో చదివిపోయినటువంటి వాళ్ళు చాలామంది అప్పుడు ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చి అక్కడ పాలిటెక్నిక్ చదివేవాళ్ళు. ఎందుకంటే ఒక ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజు, కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ తప్ప ప్రభుత్వానికి కాలేజీలు లేవు. ఈ జేఎన్టీయూ లేదు, వరంగల్ ఆర్ఈసీ లేదు, తిరుపతి కాలేజీ లేదు, అనంతపురం ఇవేవి లేవు అప్పుడు. మా బాల్యానికి సంబంధించిన విషయం చెప్తున్నాను, మాకు గుర్తుకు లేనప్పటి విషయం. ఒకటే పాలిటెక్నిక్ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి సాంకేతిక విద్యను అభ్యసించినటువంటి వాళ్ళు అనేక మందికి అది నెలవు. సో విదేశాలలో ఎవరైనా ఇంజనీర్లు కనిపిస్తే వనపర్తి అనగానే మేము ఆ పాలిటెక్నిక్ చదువుకున్నాం ఫలానా బ్యాచ్ మాదని గర్వంగా చెప్తారు. అది దానికి ఉండేది. సో గత అనేక సంవత్సరాలుగా ఆ పాలిటెక్నిక్ శిథిలావస్థకు వచ్చింది భవనం. ఆ పాలిటెక్నిక్ అనుబంధంగా ఉండేటువంటి హాస్టల్స్ మూతపడిపోయినాయి, ప్రైవేట్గా ఉంటున్నారు పిల్లలు, హాస్టల్ వసతి లేదు, శిథిలమైపోయినాయి అవి. నేను అది గమనించి నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆ రాజప్రసాదం పాలిటెక్నిక్ మెయిన్ బిల్డింగ్కి దానికి అటాచ్గా ఉన్న హాస్టల్స్కి 23 కోట్ల రూపాయలు శాంక్షన్ తెచ్చి కేటీఆర్తో ఫౌండేషన్ వేయించిన. ఎన్నికలు వచ్చినాయి, ఈ లోపల ఏజెన్సీ ఫిక్స్ అయింది, ప్రభుత్వం రాగానే వర్కులు క్యాన్సిల్ చేసి పడేస్తాం. నేను ముఖ్యమంత్రి గారికి ఏం గుర్తు చేస్తున్నా అంటే, వనపర్తి పోయే ముందు మీకు ఎవరైనా చెప్పాలి కదా, మీ నాయకులో, మీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మనో, మీ ఎమ్మెల్యేనో, మీ జిల్లా మంత్రో, ఇక్కడ పాలిటెక్నిక్ ఉంది, నువ్వు ఈ ఊరిలో చదువుకొని పోయినవాడివి కదా, ఈ పాలిటెక్నిక్ దురస్తుకు నిధులు అని అడగాలి కదా. లేదు, ఇక కేసీఆర్ ఇచ్చిపోయినటువంటి వాటికి వచ్చి నీ చేతితో కొబ్బరికాయ కొట్టి శిలాపలకం వేసి రిబ్బన్ కత్తరికి నువ్వే కావాలన్నా ముఖ్యమంత్రివి? దానికి ముఖ్యమంత్రి ఎందుకండి? అదేవిధంగా